బకాయిలు ఏవైతే ఉన్నాయో ఏప్రిల్, మే, జూన్ నెలది కలిపి జూలై నెలలోనే ఒకటే రోజు 7,000 రూపాయలు అందజేయడం జరిగింది. అంతేకాకుండా వికలాంగుల పెన్షన్ కూడా 6,000 రూపాయలు చేయడము, అలాగే పెరాలసిస్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా 10,000 రూపాయలు, మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. ఏదైతే హామీ ఇచ్చామో ఆ మేరకు 1వ తేదీనే వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. ఒకవేళ 1వ తేదీ ఆదివారం అయితే 30వ తేదీనే అందజేసిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు 30వ తేదీ, రేపు 1వ తేదీ అవుతా ఉంది, డిసెంబర్ 1 ఆదివారం కాబట్టి ఈరోజే పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అది కూడా ఇంటింటికి వెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రానికల్లా దాదాపు 98% వరకు పూర్తి కావడం జరుగుతుంది. ఎవరైనా మళ్ళీ కొత్త పాలసీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఎవరైనా అందుబాటులో లేకపోతే 2-3 నెలలది కూడా ఒకటేసారి తీసుకోవడం దానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ప్రజలను దృష్టిలో పెట్టుకునే పనిచేస్తూ ఉంది. ప్రతి ఒక్కటి చేసి చూపిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇంకా కొత్త పెన్షన్స్ కూడా అర్హత ఉండి చాలామందికి పెన్షన్ రావడం లేదు. ఈ నెలలో కొత్త పెన్షన్లు కూడా అర్హత ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని కూడా ఈ నెలలో చేపడతాం. వచ్చే నెలలో కూడా ఎవరైతే రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నారో ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్క కార్యక్రమం జరిపిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ గతంలో పెన్షన్ రావడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అలా కాకుండా ఈరోజు జీతాలు కూడా ఉద్యోగస్తులకు కూడా జీతాలు కూడా 1వ తేదీనే అందజేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందనే దానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ప్రజలంతా గమనించాల్సిందిగా కూడా నేను ముఖ్యంగా కోరుతా ఉన్నాను.